న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ లో రివర్ వ్యాలీ ప్రాంతంలో మంగళవారం ఉదయం దాదాపుగా 9:30 గంటలకు ఘటన జరిగింది. అయితే ఈ భవనంలో చిన్నారులకు క్యాంపు నిర్వహిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా 2-3 అంతస్తుల్లో అగ్ని మంటలు చెలరేగాయి. అయితే సమాచారాన్ని అందుకున్న వెంటనే సింగపూర్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భవనం లోపల చిక్కుకున్న వారికి రక్షించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అరగంటలోనే అక్కడ మంటలను ఆర్పివేశారు. ఇక గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్స అందించామని, అందరూ క్షేమంగానే ఉన్నారని అక్కడ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కూడా అక్కడ మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ధైర్యాన్ని చెప్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగపూర్ వైద్యులతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా సింగపూర్ వైద్యులు తెలిపారు. అయితే పవన్ కు చంద్రబాబు నాయుడు ధైర్యం చెప్పారు. ఇక వెంటనే సింగపూర్ వెళ్లాల్సిందిగా సూచించారు. సీఎం చంద్రబాబు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సింగపూర్ వైద్యులతో పవన్ కళ్యాణ్ చంద్రబాబులు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ట్వీట్ కూడా చేశారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింగపూర్ వైద్యులు కూడా తెలిపినట్టు వెల్లడించారు. పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యానంటూ చెప్పారు మంత్రి నారా లోకేష్. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వెంటనే వేగంగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నానంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి ప్రార్థనలు మరింత బలాన్ని ఇస్తాయని కూడా తెలిపారు నారా లోకేష్. ఇక సోదరుడు పవన్ కళ్యాణ్ కుమారుడు చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంగానే ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ద్వారా వెల్లడించారు. సింగపూర్ హాస్పిటల్లో శంకర్ కు చికిత్స అందిస్తున్నారని కూడా తెలిపారు. బాబు కాళ్లకు స్వల్పంగా గాయాలు మాత్రమే అయ్యాయని వెల్లడించారు. బాబు చదువుకుంటున్న స్కూల్లో నేటి ఉదయం 9:30 అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో బాబుతో పాటు మరో 15 మంది విద్యార్థులు కూడా స్వల్పంగా గాయపడినట్టు చిరంజీవి ట్వీట్ చేశారు. అందరినీ వెంటనే అగ్నిమాపక రక్షక సిబ్బంది హాస్పిటల్ కు తరలించారని కూడా వెల్లడించారు. ప్రస్తుతం అందరూ విద్యార్థులు కోలుకుంటున్నారని, భయపడాల్సిన అవసరం లేదన్నారు చిరంజీవి. ఇక అగ్ని ప్రమాదంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ గాయపడటం పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాన్ని తెలిసి షాక్ అయినట్టు వివరించారు జగన్. ఇక ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కొడుకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పోస్ట్ చేశారు జగన్. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో చిక్కుకోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు కేటీఆర్.